కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేశారో తెలుసా? కేవలం ఒక్కరిని. కానీ నిన్నటి రోజున ఆ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఎక్స్ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో సందీప్ ఘోష్, అతన్ని కూడా అరెస్ట్ చేశారు. కానీ ఆ జూనియర్ డాక్టర్ని హత్యాచారం చేశాడనో అతని మీద కేసు నమోదు కాలేదన్నమాట. సెక్షన్ 420, సెక్షన్ 7 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఏదైతే ఉందో, అతను ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి అనాథ శవాలని అమ్ముకుంటున్నాడని, ఆ కాలేజీకి సంబంధించి ఆ హాస్పిటల్కి సంబంధించి వచ్చేటువంటి మెడికల్ కిట్లలో అక్రమాలకు పాల్పడుతున్నాడు అని చెప్పేసి ఆయన మీద ఈ దొంగతనం కేసులు, ఈ అవినీతి కేసులు నమోదయ్యాయి. కానీ అత్యాచారం కేసులు కానీ హత్య కేసులు కానీ నమోదు కాలేదన్నమాట. కానీ ఇంకొక కోణంలో ఏంటంటే, ఆ అమ్మాయిని ఈ విషయంలో ఆ అమ్మాయికి ఈ అనాథ శవాలను అమ్ముతున్నాడని, ఇలాంటి మెడికల్ మాఫియాకి పాల్పడుతున్నాడని అమ్మాయికి తెలిసింది. అమ్మాయి బయట ఎక్కడ పెడుతుందో అని అనుమానంతో ఆ అమ్మాయిని ఇలా చంపించుంటాడు అని చెప్పేసి ఒక కోణంలో ఆలోచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ విషయంలో త్వరగా న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ స్పందిస్తారు.